ఎందుకంటే నేను ప్రజల్ని మభ్యపెట్టడానికి రావట్లా, వాస్తవాలు తెలియజేయాలి మీకు. ఈ వాస్తవాలు తెలియజేస్తాం మనం ఎలా కరెక్ట్ చేసుకునే సమస్యలని. అంటే నెక్స్ట్ టైం మనం ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటప్పుడు కనుక మనం తప్పుడుగా ఏదో కూర్చోబెట్టి వాళ్ళుగా గాల్లో మేడలు కట్టి మనం నమ్మేస్తే ఈ పరిస్థితులు ఎలా వస్తాయి అనేది దీనికి ఒక తార్కాణం గత ప్రభుత్వం. సో నేను ఎందుకు ఇలా పెడుతున్నట్టు ఈ కూటమి ప్రభుత్వంలో నేను మీకు వెన్నంటే ఉన్నాను. నాకు సమయం కావాలి, ముఖ్యంగా యువతకు సంబంధించి. ఈ రోజున మీరు పెద్ద కొడుకు అంటే ప్రతిదీ బిడ్డలాగా చూసుకుంటారు. అలాంటిది భవిష్యత్తులో ఇంతమంది యూత్కి మీకు భవిష్యత్తు ఉండాలనేదే మా కోరిక, నా కోరిక ప్రత్యేకించి. అంటే మనకి వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు డెవలప్మెంట్ ఈజ్ ప్రయారిటీ. అది మనకి వ్యవసాయ విధానం కావచ్చు, లేదంటే కొబ్బరి సాగు కావచ్చు. దీనికి మీద నేను ప్రత్యేకించి చాలా కట్టుబడి ఉన్నాను దీని మీద. అంటే అందరూ ఏం చేస్తున్నారంటే కూర్చోబెట్టి పథకాల దగ్గర ఆగిపోవట్లేదు కూటమి ప్రభుత్వం. కానీ జరిగిన దోపిడీని కానీ ఆ వెనక మనకి ఆ లోటు, ఆర్థిక లోటుని కానీ ఎలా పూడ్చాలనేది దాని మీద విపరీతమైన కసరత్తు చేస్తూ ఉన్నారు. కొంతమంది చేస్తారు. ఇప్పుడు దాకా నెలకి జీతాలు రావడం కష్టమైపోయింది గత ప్రభుత్వంలో. గుంతలు పూడ్చలేకపోయారు, రోడ్లు వేయలేకపోయారు. ఈరోజు మనం కూర్చోబెట్టి మన శంకర్ గుప్తం దాంట్లో కూర్చోబెట్టి సిల్ట్ తీయలేకపోయారు. మరి డబ్బులు ఏమైపోయినాయి అంటే వాళ్ళు కూర్చోబెట్టారు, ఇచ్చేసారు, అయిపోయింది అంతే. సో మనం మోర్ బాధ్యతగా ఉన్నాం. సో మేమండి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే, నేను మిమ్మల్ని మభ్యపెట్టేసి రాత్రికి రాత్రి మొత్తం కొబ్బరి చెట్లు తీసేసి మొత్తం ఫ్రెష్గా రేపు ఎల్లుండి కల్లా మొత్తం కొబ్బరి చెట్లు వచ్చేస్తాయి అలాంటి అబద్ధపు మాటలు చెప్పడానికి నేను, ఎందుకంటే జెన్జీ సరికొత్త తరం వాళ్ళు మారుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఇంత కష్టపడ్డా, మీరు ఇంట్లో మీరందరూ ఇంత పెద్దలు మీరందరూ కష్టపడ్డా మీ ఇంట్లో బిడ్డల కోసం మీరు అందరూ 20 ఏళ్ళు 20 ఏళ్ళ పైన బిడ్డలే ఉంటారు. సో వాళ్ళ కోసం మీరెంత తపన పడుతున్నారో నేను అంతే తపన పడుతున్నాను. అందుకని మెయిన్గా మేము కూర్చొని వృత్తిపరంగా ఎలాంటి అవరోధాలు ఉన్నాయో, అది మనకి వ్యవసాయ పరంగా కావచ్చు, మన ముఖ్యంగా కోనసీమకు సంబంధించి కొబ్బరి రైతాంగానికి సంబంధించి కావచ్చు. సో నేను సమగ్రంగా ఎందుకంటే అధికారుల దగ్గర బీసీ రోసయ్య గారి రిపోర్టు నా దృష్టిలో ఉంది, అధికారుల దగ్గర దృష్టిలో లేదంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అంటే మీ దగ్గర ఉండే ప్రయోజనం ఏంటంటున్నా మీరు అంటారు, మీరు దాని చాలా కాదు. ఇన్ఫర్మేషన్ దాచుకొని ఏం చేసుకుంటారు? గూట్లో పెట్టుకోవడానికి కాదు కదా ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఉపయోగపడడానికి కదా. అంటే మెయిన్ మీరు కలెక్టర్ గారికి కూడా చెప్తాను, ప్లీజ్ బీసీ రోసయ్య గారు చూడండి, అసలు ఏంటో చూడండి. అలాగే నేను అడిగినప్పుడు కాదు, మీరు ఆల్రెడీ మీరు దాన్ని క్లియర్ కట్గా ఉండుంటే చాలా బాగుండేది. అలాగే మీరు 50 మీటర్ల 110 మీటర్ల అసలు డ్రైన్స్ ఆక్రమణలు గురైనయా, దీని మీద మీకు ఎవరికి సంపూర్ణ అవగాహన లేనట్టు అనిపిస్తుంది నాకు. ఒకసారి చూడండి అది. అంటే ఇది నేనేమన్నా ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో లేదంటే మిమ్మల్ని ఇంకోలా దీన్ని తప్పుగా తీసుకోకండి. నేను అనేది అంటే మనం అందరం కలిసి వాళ్ళు అందరూ గెలిపించారు మమ్మల్ని. లెటర్స్ ఒక కలెక్టర్ దృష్టి కూడా తీసుకొస్తే ఒక శాశ్వత పరిష్కారం వెతకాలి దీనికి. ఎందుకంటే ఇదే కోనసీమలో కూడా ఇంకొక ప్రాంతంలో కూడా ఉందంటే కోనవరమా, అక్కడ కూడా ఇలాంటి సమస్య ఉందా? ఇప్పుడు ఇక్కడ ఉంది, కోనవరంలో కూడా వచ్చింది, అక్కడ కూడా ఆపాలని కదా. అదే చెప్తాను, దానికి కూడా సమస్య ఉంది అనుకో, ఆ ప్రాంతానికి కూడా అదే చెప్తాను. అంటే ఇది ఇప్పుడు ఇలాంటి సమస్య ఈ స్థాయిలో ఉందా కోనవరంలో కూడా? ఇంతే స్థాయిలో మేజర్. ఎందుకంటే నేను చెప్పేది ఎక్కడ పడిపోతున్నాయి అని అంటానికి అసలు ఎందుకు సిల్ట్ తీయలేదు దీని మీద. అంటే నాకు ఒకటి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కలెక్టర్ గారి దృష్టి కూడా చెప్తా ఉన్నాను. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉత్పన్నమైంది నాకు రిపోర్ట్ కావాలి. నాకు పేషి అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి రిపోర్టు ఈ సమస్య ఉత్పన్నమైంది. ఇది అలా కాదండి రిపోర్ట్. నేను చెప్పాను కదా, ఇది ఒకసారి అవ్వదు, మనం కూర్చోబెట్టి మాట్లాడుకుందాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ శ్రేయస్సు కోరుకున్న ఒక వ్యక్తి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు, అతను మీకోసం నిలబడతాడు. ఇది నమ్మండి అందరూ. మీరు చేయాల్సింది ఎన్ని సంవత్సరాల నుంచి అసలు ఈ సమస్య ఉత్పన్నమైంది, ఏం జరిగింది, ఏమన్నా నాలాలైన ఆక్రమణలు గురైనయా,
గురైతే దాని మీద అంతకుముందు ఎవరన్నా దాని చర్యలు తీసుకున్నారా దాని మీద? అసలు ఒరిజినల్ మన ఇరిగేషన్ మ్యాప్స్ ప్రకారం ఈచ్ డ్రైన్ ఎంత ఉండాలి, ఇప్పుడు ఎంత ఉంది, దాని మీద ఒక ఆడిట్ చేయమని చెప్పండి అందరినీ.